హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం భారత క్రికెట్ పరిస్థితి సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉందా లేదా, నిన్న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో భారత ప్రదర్శన ఎలా ఉంది అనే దాని గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లోని దాదాపు 72 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించడం జరిగింది. దీనితో కొంతవరకు సెమీఫైనల్స్ మీద ఆశలు ఇంకా మిగిల్చుకొని ఉన్నాం. ప్రస్తుతం వెస్టిండీస్తో జరిగే మ్యాచ్ డూ ఆర్ డై అనే సిచ్యువేషన్. ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే వారు సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇక్కడ జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లోనే కొంతవరకు మనం సంతోషించదగ్గ విషయం ఏంటంటే, బ్యాట్స్మెన్ చాలామంది ఫామ్లోకి రావడం జరిగింది. సంజు శాంసన్ కూడా దాదాపు 25 పరుగులు లోపే చేసినా కూడా కొంతవరకు ఆయన బెటర్ ఫామ్ కనబరిచినట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరు లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్తోనే మొదలు పెట్టడం కొంతవరకు భారత జట్టుకి అనుకూలించే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరూ లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి వాళ్ళిద్దరూ ఒకేసారి బ్యాటింగ్ వస్తే ఖచ్చితంగా మొదట్లోనే ఆఫ్ స్పిన్నర్స్ని దించి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు మనం గత మ్యాచ్ల్లో చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈసారి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్తోనే భారత జట్టు ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది. ఇది సత్ఫలితాలు ఇచ్చినట్టు మనందరికీ అర్థమై ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, బౌలింగ్ విషయంలో చాలా భారీ ఎత్తున భారత జట్టు వెనుకడు పడిపోవడం జరిగింది. ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం, జింబాబ్వే జట్టు ఇంతకు ముందు చేసిన మ్యాచ్లు అన్నిటికన్నా చాలా భారీ ఎత్తున స్కోర్ సాధించడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక డిపార్ట్మెంట్ ఫెయిల్ అయితే ఒక డిపార్ట్మెంట్ రాణిస్తుంది. ఇంతకుముందు లీగ్ మ్యాచ్ల్లోని బౌలింగ్ డిపార్ట్మెంట్ చాలా బాగా రాణించడంతో బ్యాట్స్మెన్ డిపార్ట్మెంట్ కొంతవరకు విఫలం చెందినా కూడా మనం లీగ్ మ్యాచ్ల్లో పూర్తి స్థాయిలో విజయాలు సాధించడం జరిగింది. ఇక సౌత్ ఆఫ్రికా మ్యాచ్లోని బౌలింగు, బ్యాటింగు రెండు డిపార్ట్మెంట్లో కూడా మనం విఫలం చెందడం జరిగింది. ప్రస్తుతం జింబాబ్వే వరకు తీసుకుంటే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో బాగా రాణించిన, బౌలింగ్ విషయంలోని, ఫీల్డింగ్ విషయంలోని చాలా వరకు మన టీము విఫలమైంది. ఇక్కడ ఇదే విధంగా వెస్టిండీస్తో కూడా కొనసాగిస్తే మాత్రం అది మన సెమీఫైనల్స్ ఆశల్ని గండికొట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ మనకి కలిసి వచ్చే అంశం ఏంటంటే, వెస్టిండీస్ స్పిన్నర్స్ని అంత ధాటిగా ఆడే పరిస్థితిలో ఉండరు. ప్రస్తుతం మన టీంలోని వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అయినటువంటి శ్రీ వరుణ్ చక్రవర్తి, హర్షర్ పటేల్, అదేవిధంగా కొంతవరకు ఈ తిలక్ వర్మ వీళ్ళందరూ స్పిన్ బౌలింగ్ వేసే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వీళ్ళు కానీ రానిచ్చారంటే ఖచ్చితంగా మనం సెమీఫైనల్స్కి వెళ్ళే అవకాశాలు చాలా వరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1వ తేదీని కలకత్తా వేదికగా ఈ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక క్వార్టర్ ఫైనల్స్ కింద లెక్క. ఈ మ్యాచ్లో ఏ జట్టు అయితే విజయం సాధిస్తుందో ఆ జట్టు సెమీఫైనల్స్లో అడుగు పెడుతుంది. పొరపాటున ఈ మ్యాచ్ కానీ ఏ కారణాల చేత అయినా సరే రద్దు కావడం జరిగిందంటే వెస్టిండీస్ జట్టే సెమీఫైనల్స్కి వెళ్తుంది. ఎందుకంటే మన టీము రన్ రేటు చాలా వరకు మైనస్లోనే ఉంది. కాబట్టి రన్ రేట్ పరంగా అప్పుడు ఎవరు సెమీఫైనల్స్కి వెళ్తారు అనేది నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనకన్నా మెరుగైన రన్ రేట్ ఉన్నటువంటి వెస్టిండీస్ సెమీఫైనల్స్కు వెళ్తుంది. కాకపోతే ఆ పరిస్థితి వచ్చే అవకాశం చాలా వరకు తక్కువగా ఉంది. కలకత్తాలోని వర్షం పడే అవకాశాలు ఎక్కడా ఉన్నట్టు
మనకి సమాచారం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఆ మ్యాచ్ జరుగుతుందనే ఆశిద్దాం. ఆ మ్యాచ్లో భారత్ విజయం సాధించి సెమీఫైనల్లోకి అడుగు పెడుతుందని మన టీంకి శుభాకాంక్షలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.